హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. ఈరోజు అయితే మండే కదండి. మండే అంటేనే అంత బోరింగ్గా స్టార్ట్ అవుతూ ఉంటుంది. నిన్న సండే కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేసేసి మార్నింగే లేచి పిల్లలకు క్యారేజీలని, ఆఫీసుల క్యారేజీలని ఇవన్నీ కట్టడంతో హడావుడి అయితే ఈ రోజుతోటి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మండే అంటే ఎంతమందికి ఇష్టం ఉండదో ఒకసారి నా కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసేసేయండి. ఇంకా మార్నింగే నేను 6 o'clock అయితే లేచేసాను. ఈ రోజు నుంచి లడ్డూకి స్కూలు, మా వారికి ఆఫీస్ ఉంటుంది కాబట్టి ఉదయాన్నే లేచామన్నమాట. నిన్న మొన్న అయితే రెస్ట్ తీసేసుకున్నాము, సాటర్డే సండే. ఇంకా ఈరోజు అయితే ఉదయాన్నే నేను ఫ్రెష్ అయిపోయి ఇక్కడ నేను పులిహోర చేద్దాము అనేసి రెడీ అయిపోయాను. ఈరోజు లడ్డూకి పులిహోర కావాలి అనేసి అన్నాడు, కర్రీ ఏమి వద్దు అనేసి అన్నాడు. ఇంకా అందుకోసమని ఇంకా ఈరోజు నేను చింతపండు వేసి పులిహోర చేద్దాము అనేసి అనుకున్నాను. చింతపండు పులిహోర అంటే ఎప్పుడన్నా ఒకసారి అడుగుతూ ఉంటారు. ఎప్పుడు నేనైతే ఎక్కువగా అన్నం అన్నది తాలింపు వేస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఈరోజు అయితే చింతపండు వేసి పులిహోర చేద్దాము అనేసి నిన్న నైటే లడ్డు అయితే నాతో చెప్పాడు, చింతపండు పులిహోర వేసి నాకు స్కూల్కి క్యారేజ్ కట్టు అనేసి. ఇంకా అందుకోసమని ఇంకా ఈరోజు ఉదయాన్నే నేను చింతపండుతోటి పులిహోర అయితే చేసేస్తున్నాను. మనకి ప్రసాదాలకి కానీ ఎప్పుడన్నా అలాంటి టైంలోనే కదండి మనం ఇలా పులిహోర అన్నది చేసేది. అన్నం తాలింపు అంటే రెగ్యులర్గా వేస్తూనే ఉంటాం కదా. అన్నం మిగిలిపోయినప్పుడు కానీ అలాంటి టైంలోనే అన్నం తాలింపు అన్నది వేస్తూ ఉంటాం. అదే రెగ్యులర్గా ఒక 1 weekలో 2 to 3 times అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకా ఇలాంటి నిమ్మకాయ పులిహోర కానీ, చింతపండు పులిహోర కానీ అయితే మనం రెగ్యులర్గా చేయం కదా. నేను చేసి ఆల్మోస్ట్ 4 months 5 months అవుతుంది అనేసి అనుకుంటున్నాను నేను. ఇంకా ఉదయాన్నే లేచిన వెంటనే మా వారైతే రైస్ పెట్టేశారు. ఇంకా రైస్ అయితే చల్లారిపోయింది. నేను ఫ్రెష్ అప్ అయ్యి అవన్నీ చేసి వచ్చేసేలోపు ఇంక ఇక్కడైతే నేను పులిహోర కూడా కొద్దిగా ఎక్కువే చేస్తున్నాను ఈరోజు. లడ్డు క్యారేజ్ పెట్టేసిన తర్వాత మార్నింగ్ టిఫిన్ కానీ మధ్యాహ్నం లంచ్లో కానీ తింటారులే అనేసి కొద్దిగా ఎక్కువే చేస్తున్నాను అనమాట. ఇంట్లో వాళ్ళు పులిహోర అంటే తక్కువే తింటారు అనేసి చెప్పొచ్చు. ఎక్కువగా చింతపండు పులిహోర అంటే అంత ఎక్కువగా ఇష్టపడరు. దీనికన్నా కానీ లెమన్తో చేసిన పులిహోర అంటే కొద్దిగా ఇష్టంగా తింటూ ఉంటారు. కాబట్టి ఇంకా పులిహోర అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పక్కనే నేను పాలు కూడా పెట్టేశాను లడ్డు కోసమని. పాలు తాగేసేసి కొద్దిగా టిఫిన్ చేసి అయితే వెళ్ళిపోతాడు. వాడి కోసం అనేసి మ్యాగీ అయితే చేశాను. ఇంకా సమిత వాళ్ళు అయితే నిద్ర లేవలేదు. ఇంకా సమితకి జూలై 2nd అయితే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉంది. ఆ రోజు చెప్తారనుకుంటా కాలేజ్ ఎప్పుడు ఓపెన్ చేసేది. ఇంకా తనైతే ఇంట్లోనే ఉంటుంది. తననైతే త్వరగా ఏమీ లేపట్లేదు నేను. ఇంకా లడ్డు ఒక్కడే ఇప్పుడైతే స్కూల్కి వెళ్తున్నాడు. ఇప్పుడు వరకైతే నేను జ్యూస్ అయితే ఇవ్వట్లేదండి. ఈ వీక్ నుంచి అయితే స్టార్ట్ చేయాలి. నిన్న మా హస్బెండ్ అయితే వెజిటేబుల్స్ ఏమీ తీసుకురాలేదు. ఇంకా అందుకని ఇంట్లో క్యారెట్లు కూడా లేవు కాబట్టేసి ఇంకా పాలైతే కాగపెట్టి ఇచ్చేస్తున్నాను. వెజిటేబుల్స్ తీసుకొచ్చిన దగ్గర నుంచి మళ్ళీ నేను రెగ్యులర్గా ఇచ్చే జ్యూస్ అయితే స్టార్ట్ చేసేస్తాను. పాలకన్నా కానీ పిల్లలకి క్యారెట్ జ్యూస్ కానీ లేకపోతే బీట్రూట్ జ్యూస్ కానీ ఇస్తే హెల్త్కి చాలా మంచిది. కాకపోతే అందరు పిల్లలు అలానే మనం హెల్తీ ఫుడ్ ఇచ్చే వాటిని అయితే అవాయిడ్ చేస్తూ ఉంటారు. జంక్ ఫుడ్ని అయితే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కదా. మా వాళ్ళకి పాలల్లో అయితే ఇంకా హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ కంపల్సరీ వేయాలి. ప్లెయిన్ పాలు ఇచ్చాము అనేసి అంటే ఇంకా వాళ్ళైతే అసలుకి దాన్ని పట్టుకొని కూడా పట్టుకోరు ఆ పాల గ్లాస్ని. ఇంకా పాలైతే బాగా వేడిగా ఉన్నాయి అనేసి లడ్డు ఫ్రెష్ అవటానికి అయితే వెళ్ళాడు. ఈలోపు పాలు కూడా చల్లారుతాయి అనేసి నేను పాలైతే స్టవ్ మీద ఉంచి దించి కొద్దిగా చల్లటి వాటర్ వేసేసి దాంట్లో పెట్టేశాను. లడ్డు వచ్చేలోపు పాలు కూడా చల్లారిపోతే ఇంకా ఈలోపు నేను క్యారేజ్ కూడా పెట్టేస్తున్నాను. చింతపండు పులిహోర చేశాను కదా. ఇవి కొత్త బాక్సులు అయితే మొన్నే తీసుకున్నానండి. లాస్ట్ ఇయర్ బాక్సులు అయితే పాడైపోయినాయి. అందుకోసమని లడ్డూకి ఒక్కడికే తీసుకున్నాను. సమితకు కూడా ఫుల్ డే కాలేజ్ అనేసి అన్నారు. తనకి తర్వాత షాపింగ్ చేద్దాము అనేసి ముందు లడ్డు కోసం అయితే షాపింగ్ చేశాము. ఇంకా ఎప్పుడు రెగ్యులర్గా తీసుకునే హాట్ బాక్స్ తీసుకుందాము అనేసి అనుకున్నాను కానీ మా వారు వద్దు అనేసి అన్నారు. ఇంకా అందుకోసమని ఇలానే స్టీల్ బాక్సే తీసేసుకున్నాను. ఈరోజు లడ్డూకి లంచ్లోకి వచ్చేసి చింతపండు పులిహోర చేశాను. అదే స్నాక్స్కి వచ్చేసి నేను పనసపండు విత్తనాలు ఉంటాయి కదండి, అవి అయితే 2 పెట్టేశాను.
నిన్న ఒక్క రోజు అయితే టేస్ట్ చూశారు, ఫస్ట్ టైం అనమాట టేస్ట్ చూస్తాం, బాగుంది అనేసి అన్నాడు. ఇంకా అందుకోసం అనేసి ఇంకా అవే నేను స్నాక్స్లో తింటాడులే అనేసి ప్యాక్ చేసేసాను. ఇంకా మనకి వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదండి, అందుకోసం అనేసి నేను వేడి నీళ్ళు అయితే కాచి చల్లారి చేస్తున్నాను. ఇంకా అదే బాటిల్లోకి పోసేస్తున్నాను. పిల్లల్ని బయట వాటర్ అయితే తాగొద్దు అనేసి చెప్పాను. స్కూల్లో కూడా సాధ్యమైనంత వరకు ఇంట్లో వాటరే తీసుకెళ్తూ ఉంటాడు. 2 బాటిల్స్ తీసుకొని వెళ్తే మధ్యాహ్నం 3 o'clock వరకు అయితే ఆ వాటర్ సరిపోతున్నాయి. ఇంక ఇక్కడ లంచ్ ప్యాక్ కూడా నేను ప్యాక్ చేసేసాను. ఇంక ఈ లోపల మా వారు కూడా తన పని అయితే స్టార్ట్ చేశారు. ప్రతి ఒక్క ఇంట్లో ఇంకా డైలీ అంటే ఇలానే జరుగుతూ ఉంటుంది కదా. నిన్న నైట్ వర్షం పడటంతో నేను బట్టలు అయితే ఐరన్ చేయలేదు, లడ్డు యూనిఫామ్. ఇంకా మా వారు ఉదయాన్నే లేచి ఇంకా బట్టలు అయితే ఐరన్ చేస్తున్నాడు, స్కూల్ యూనిఫాము. ఈ స్కూల్లో అయితే బాగా స్ట్రిక్ట్గా ఉంటుందండి, ఎవ్రీడే యూనిఫామ్ అయితే ఐరన్ ఉండాలి అనేసి చెప్తున్నారు. పిల్లలు నీట్గా ఉండాలి అనేసి చెప్తున్నారు కూడా. మనం పిల్లలు ఒక రోజు కూడా నీట్గా వెళ్ళకపోయినా కానీ డైరీలో రాసి ఇచ్చేస్తున్నారు మనకి. ఇంకా లడ్డూకి అయితే టై బెల్ట్ రాలేదు, ఐడి కార్డ్ కూడా రాలేదు. కాబట్టి అవి లేకుండానే స్కూల్కి అయితే వెళ్తున్నాడు. టిఫిన్ కూడా చేసేసాడు, తనకి ఇష్టమైన మ్యాగీ చేశాను కాబట్టి ఇంకా త్వరగా తినేసి పాలు కూడా తాగేశాడు. ఇంకా స్కూల్కి అయితే రెడీ అయ్యి వెళ్తానికైతే ఇంక ఇక్కడ కూర్చొని ఉన్నాడు. సమిత లేకుండా వెళ్తున్నాడు కదా, కొంచెం బోర్ కొడుతున్నట్టుంది వాడికి కూడా. జూలై 2 అంటే 3rd కానీ 4th కానీ కాలేజ్ స్టార్ట్ చేస్తారేమో అనేసి అనుకుంటున్నాను. ఇంకా మా వారు రెగ్యులర్గా మా వారే డ్రాప్ చేస్తూ ఉంటారు కదా పిల్లల్ని ఇద్దరిని. ఇంకా ఫస్ట్ ఇప్పుడు లడ్డూని అయితే డ్రాప్ చేస్తున్నారు. ఇద్దరు ఒకే దగ్గర కాబట్టి ఇద్దరిని ఒకేసారి తీసుకెళ్తూ ఉంటారు చిన్నప్పటి నుంచి, అంతే. ఇంకా నేను అయిపోయిన తర్వాత వాళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇటు బాత్రూమ్ సైడ్ అయితే వచ్చేసానండి. నిన్న ఫుల్ వర్షం పడింది, అందుకోసం అనేసి వాటర్ కూడా వచ్చినాయి. ఇంకా పైప్ అవి అయితే ఏమీ తీసేయలేదు, అలానే పెట్టేశాను. తర్వాత రోజు మార్నింగ్ తీసుకోవచ్చులే అనేసి. ఇంకా మార్నింగ్ పని చేసుకుంటూ ఉంటే క్యారేజ్కి లేట్ అవుతుంది కదా అనేసి ముందు వంట అయిపోయిన తర్వాత ఇంకా ఇటువైపు వచ్చేసి పైప్ తీసేసి, అక్కడ కొద్దిగా వర్షం పడింది కదా, ఇంకా చెత్త చెదారం బాగా ఎక్కువైపోయింది అనమాట. నిన్న బాగా గాలి కూడా వచ్చేసింది. ఇంకా ఆ గాలికి చెట్టుకు ఉన్న విత్తనాలు అవి అన్నీ పడిపోయినాయి. ఇంకా అందుకోసమని ఈరోజైతే ఇక్కడ ఊడ్చేసుకుంటున్నాను. అది అయిపోయిన తర్వాత నిన్న నైట్ నేను బట్టలు వాషింగ్ మిషన్లో వేసాను, కానీ బట్టలు కూడా ఆరేయలేదు. మళ్ళీ వర్షం పడింది అంటే మళ్ళీ తీసి వాషింగ్ మిషన్లో వేయాల్సి వస్తుంది కదా అనేసి ఇంకా బట్టలు కూడా అలానే ఉంచేసాను అనమాట. ఇంక ఈరోజు మార్నింగే వీటిని అయితే ఆరేస్తున్నాను. ఎండ కూడా అప్పుడప్పుడే వస్తుంది, ఎండ రాదేమో అనేసి అనుకున్నాను కానీ ఎండ కూడా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మాకు ఎండ అయితే ఇది వరకు త్వరగా వచ్చేదండి. ఇక్కడ మాకు అపార్ట్మెంట్ అయితే కట్టారు కదా, ఇంకా ఎండ అయితే సరిగ్గా రావట్లేదు. 11, 12 ఆ మధ్యలో అయితే ఎండ కొద్దిగా వస్తుంది. ఇది వరకు 7 o'clockకే ఎండ వచ్చేసేది అనమాట. కాకపోతే ఇప్పుడు ఎండ ఇక్కడ పడటానికి అయితే కొద్దిగా లేట్ అవుతుంది అపార్ట్మెంట్ వల్ల. కాబట్టి ఇక్కడ బట్టలన్నీ అయితే నేను ఆరేస్తున్నాను. నేను బట్టలు అయితే ఎవ్రీడే వాషింగ్ మిషన్లో అయితే వేసేసుకుంటాను. వాషింగ్ మిషన్ ఉంది కదా అనేసి డే బై డే అయితే వేయను. ఎందుకు మళ్ళీ ఎప్పుడప్పుడు వేసేసుకుంటూ ఉంటేనే బాగుంటుంది కదా అనేసి నేను డైలీ వేసేస్తూనే ఉంటాను బట్టలు అన్నవి. ఇంకా బట్టలు ఎప్పుడైనా కానీ మనం ఆరేసేటప్పుడు ఇలాగా తిరిగేసి ఆరేసాము అంటే ఎండలో ఉన్నా కానీ మనకు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి నేను బట్టలు అన్నవి ఇలాగ తిరిగేసి ఆరేస్తూ ఉంటాను. బట్టలు కూడా అయిపోయినాయి. ఇంకా నేను కూడా వచ్చేసి ఇంకా ప్రశాంతంగా నా లెమన్ వాటర్ అయితే తాగుతున్నాను. ఇది తాగేసి మళ్ళీ నేను ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ మిగతా పనులు అయితే చేసేసుకోవాలి. ఇంకా వీడియో ఎడిటింగ్ అన్నది ఇంకా ఇది చేసిన తర్వాత అయితే నేను ఎడిటింగ్ అన్నది స్టార్ట్ చేసేస్తాను. ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.